నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత నిధులతో కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ ఐరన్ కిట్లు పంపిణీ చేశారు. కౌడిపల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన గర్భిణీ మహిళలకు ప్రోటీన్ ఐరన్ టానిక్ న్యూట్రిషన్ కిట్ను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. కౌడిపల్లి గ్రామానికి అత్యవసరంగా అవసరమైన డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కోరారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గర్భిణీ మహిళలకు ప్రోటీన్ ఐరన్ టానిక్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడం తన లక్ష్యమన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సిహెచ్సిని ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు గౌడ శ్రీనివాస్ గుప్తా, కౌడిపల్లి గ్రామ సర్పంచులు ప్రవీణ్ రెడ్డి, కౌడిపల్లి గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కిషోర్ గౌడ్, నాయకులు షాకయ్య, పాషా, రాములు, రాయగిరి, పాము శేఖర్, మహేందర్ నాయక్, పోచయ్య, శ్రీనివాస్ గౌడ్, శంకర్ నాయక్, పుండరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, వివిధ గ్రామాల గర్భిణీ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ రోజు మా అతిథులైన మీరు అందరూ గర్భిణీ స్త్రీలందరూ కూడా మరి రేపటి పాపకు గాని బాబుకు గాని జన్మనిచ్చే మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మనం చేపట్టినటువంటి నామకరణం చేసినటువంటి కార్యక్రమం మాతృదేవోభవ అని, అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు సోదరులు అందరు చెప్పినట్టు, పుండరీకన్న చెప్పినట్టు, కృష్ణ చెప్పినట్టు, అదేవిధంగా శ్రీనివాసరావు చెల్లెలు శ్వేత చెప్పినట్టు మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే, ఇలాంటి కౌడిపల్లి లాంటి గ్రామమే మాసాయిపేట గ్రామం, అక్కడి నుంచి పుట్టి పెరిగి అక్కడనే చదువుకొని అందరి సామాజిక స్థితిగతులను దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా నేను ఆలోచన చేసి, మనం నా చిన్నప్పటి నుంచి చూస్తుంటే అన్నం వేసుకుందరు, తొక్కు తిందరు, ఉల్లిపాయ కారమను అవో ఇవో అని, కానీ పోషకాలు ఉన్నటువంటి కూరగాయలను కానీ, పప్పులను కానీ, గుడ్లను కానీ, మాంసాన్ని కానీ తినే అలవాట్లేదు. ఈ మధ్య ఈ జనరేషన్లో కొంచెం మారిందేమో, కానీ మన తల్లుల సమయంలో ఎంతో మంది అన్ని కులాలను, అన్ని వర్గాలను దగ్గరకు చూసే అవకాశం దేవుడు నాకు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు నేను రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజాసేవలోకి వచ్చిన, అవన్నీ గమనించిన వ్యక్తిగా ఇది అవసరము. మనం రాజకీయాలు చేస్తుంటాం, రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెడుతుంటాం, ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెడుతుంటాం, ఏదో రకంగా వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, కానీ అవన్నీ కూడా నిరుపయోగమైనవి. గోడకేసిన సున్నం లాంటి ఇలాంటి పేరు రావు. కనీసం రాజకీయాల్లో మనకు పదవులు వచ్చినా రాకపోయినా, మనకు అదృష్టం ఉన్నా లేకున్నా, కేవలం ఒక తృప్తి అనేది అయితే ఒకటి మిగులుతుందనే భావనతోని ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నేను చేపట్టడం జరిగింది. అందుకొరకే కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇక్కడ మహిళలకు, గర్భిణీ మహిళలకైతేమి, మరి చదువుకున్న యువకులకైతేనేమి, మరి అదేవిధంగా మనం అందరు ఈరోజు ప్రతి కాలేజీలో కూడా వాటర్ ఫిల్టర్లు ఇవ్వడం జరిగింది. మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి నీళ్లు తాగాలనే ఒక లక్ష్యంతో ప్రతి కాలేజీలో కూడా మనం వాటర్ ఫిల్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా. అయితే ఇవన్నీ ఒకటే ఒక కారణం, ఇవి రాజకీయాలకు సంబంధం లేదు. అర్హులైన వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, లబ్ధిదారులు అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. పార్టీలు అనేటివి కేవలం తాత్కాలికం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రాజకీయాల్లో ఎన్నో కారణాలు వస్తుంటాయి, పోతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి అన్ని మండలాల్లో ఈ ప్రోటీన్ కిట్లు పంచడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు. ప్రతి ఒక్క మండలంలో ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరపడం జరిగింది. అలాగే మన మండలం కూడా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి ప్రోటీన్ కిట్లు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రేపు మహిళల్లో ఏదైనా రక్తహీనత కానీ, ఏదైనా బలహీనత కానీ ఏర్పడినప్పుడు, అప్పుడు వెనకటి కాలంలో బాలంతలను ఉన్నప్పుడు కానీ అవన్నీ రెడీ చేసేవాళ్ళు మన అమ్మమ్మ, నాయనమ్మలు. ఇప్పుడు అలాంటి
అలాంటి ఏవి రెడీ కావడం లేదు కాబట్టి అన్న కూడా ఆలోచన చేసి ఏవైతే ఈ ప్రోటీన్ కిట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి అందాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కానీ ప్రతి విలేజ్లో కానీ గర్భిణీ స్త్రీలకు ఈ ప్రోటీన్ కిట్ పంచడం జరుగుతుంది. కాబట్టి అందరం మహిళల తరపున కానీ గర్భిణీ స్త్రీల తరపున కానీ మన అందరి తరపున అన్నకు అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతేకాదు ఇలాంటి ఎన్నో అన్న కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కంటికి సంబంధించిన కొన్ని ఐ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ప్రతి మండలంలో జరుగుతున్నది. మన మండలంలో కూడా రాబో కాలంలో ఐ క్యాంపు కంపల్సరీ జరుపుకుంటామని ప్రతి ఒక్కరికి ఏదన్నా ఇప్పుడు ఉద్యోగ విషయంలో కూడా అన్న ఉద్యోగం మీద పెట్టి చాలామంది యువతులకు ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అందరూ విజయవంతంగా ఇలాంటి సమావేశాలకు వచ్చి విజయవంతం చేయాలని అందరం సక్సెస్ఫుల్గా ఇలాంటి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని, అలాగే మొట్టమొదటిసారి ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత రాజన్న గారు మా మండలికి రావడం మాకెంతో శుభదాయంగా ఉంది. మొట్టమొదటిసారి అన్నను ఇలాంటి ఏదైతే సమావేశంలో కలుసుకోవడం మొదటిసారి మా అందరికీ, మా పాలక మండలికి కానీ మా గ్రామ ప్రజలకు కానీ మనం ఎంతో రుణపడి ఉండాలి. మనం ఎందుకంటే అన్న రాబోయే కాలంలో మనకు ఎంతో అన్నతో సేవలు అందించుకోవడం జరుగుతుంది. ఇకనైనా ఏ పార్టీలో ఏ ఉద్దేశం లేకుండా